ఎలికా శ్రీకాంత్ యాదవ్ గుంటూరు జిల్లా బీసీ నాయకులు. వారి నాయనమ్మ గారు సీతారామమ్మ, స్వర్గీయ సీతారామమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజున గుంటూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక మంది డాక్టర్లు, వారితో పాటు మందులు ఇక్కడ పరీక్షలు చేసి వారికి రోగ నిర్ధారణ చేసి వారికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వారి నాయనమ్మ గారి పేరు మీద ఇవాళ చేయటం చాలా సంతోషం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ చూపదు, ఖరీదుగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఉచితంగా ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారో పెద్ద ఎత్తున పేద ప్రజానీకం రావడం జరుగుతుంది. ఆ పేద ప్రజానీకం టెస్టులు చేయించుకొని ఫలితాలు చూసిన తర్వాత వారికి ఇన్నాళ్ళ నుంచి నెగ్లెక్ట్ చేసినటువంటి జబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా వైద్యం చేయించుకుని మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం ఇలాంటి మెడికల్ క్యాంపుల వల్ల సామాన్య ప్రజానీకానికి దక్కేటటువంటి అవకాశం. ఈ సందర్భంగా పేద ప్రజానీకానికి ఈ రకమైన సేవ చేస్తున్నటువంటి శ్రీకాంత్ లాంటి వారిని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి. పేదలకు వైద్యం, విద్య ఎంత వీలైతే అంత అందుబాటులోకి తీసుకొస్తేనే ఆరోగ్యాలు బాగుపడతాయి, పిల్లలు చదువుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజానీకానికి వైద్యం ఉచితంగా అందాలనే ఉద్దేశంతో మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడం జరిగింది. ఆ ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలను పూర్తి అయిన వాటిని, పూర్తి కాబోతున్న వాటిని కూడా అంగట్లో సరుకులాగా అమ్మేసేటటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇది పేదల పాలిట ఒక బాధాకరమైనటువంటి అంశంగా తయారు కాబోతుంది. అందువల్లనే పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలి అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, హాస్పిటల్లో ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాని మీదే 17వ తారీఖున పెద్ద ఎత్తున గవర్నర్ను కలిసి ఉద్యమ రూపాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ కలవటం, కోటి సంతకాలు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకువెళ్లి ఆయనకు సమర్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కాబట్టి వాళ్ళు ఈ సందర్భంగా ఎలికా శ్రీకాంత్ నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంపులో చాలామంది పేద ప్రజానీకం వచ్చారు. వాళ్ళందరూ టెస్టులు చేయించుకుంటున్నారు. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక మంచి సదవకాశం. దీన్ని అందరూ ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషం. ఎలికా శ్రీకాంత్ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. మాకు అత్యంత ఆప్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా మాతో పాటు నడిచినటువంటి మిత్రులు శ్రీకాంత్ యాదవ్ గారు, వారి నాయనమ్మ జ్ఞాపకార్థం ఎలికా సీతారామమ్మ గారి పేరిట ఈరోజు పాత గుంటూరులో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం, ఆ క్యాంపుకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికం వందలాది మంది ఈ క్యాంపుకు వచ్చి తమకున్నటువంటి ఆరోగ్య సమస్యలు చూపించుకోవడం, దాంతోపాటుగా శ్రీకాంత్ యాదవ్ గారు కూడా ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. నిజంగా మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా శ్రీకాంత్ తనకి చేతనైనంత వరకు 10 మందికి సహాయపడాలనే ఆలోచనతో ఇప్పుడు కూడా ముందుకు సాగే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా సమాజ సేవ చేయాలనే తలంపుతో ముందుకు సాగుతూ ఉంటాడు. అటువంటి శ్రీకాంత్ యాదవ్ మెడికల్ క్యాంపులు పెట్టడం, ఆ క్యాంపులో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయడం నిజంగా మేము కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. శ్రీకాంత్ యాదవ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. భవిష్యత్తుకు సంబంధించి కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 9వ నాయనమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు సీతారామమ్మ జ్ఞాపకార్థంగా ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఊపీలు కట్టలేక, చెల్లించుకోలేక, అక్కడ దాకా వెళ్ళలేక
వాళ్ళకి తెలియక చాలామంది ఇంట్లోనే ఇబ్బంది పడుతూ సతమతం అవుతున్నారు. ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడం వల్ల ఎంతోమంది పేదవాళ్ళు ఇక్కడ ఈరోజు తీసుకుని వచ్చిన హాస్పిటల్ అమృత హాస్పిటల్ చాలా చక్కగా అన్ని ఈసీజీ నుంచి బేసిక్ కాకుండా ఇక్కడ అన్ని వాళ్ళకి సంబంధించిన బీపీ, షుగర్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ లేకపోతే ఏవేవి టెస్టులు దాదాపుగా 2,000-3,000 అవుతాయో కార్పొరేట్ దీంట్లో హాస్పిటల్స్లో ఇక్కడ ఫ్రీగా చేయిస్తున్న ఎలికా శ్రీకాంత్ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమం చేయాలి అని అంటే అందరూ చేయలేరు, కొంతమంది చేయగలుగుతారు. ఇంతమంది రావటం, చేయటం, చూపించుకోవడం, అలాగే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వటం కానీ ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్కి సంబంధించి ఇంకేమైనా మెరుగ్గా కావాలన్నా కూడా ఓపీ లేకుండా మరి అందుకు హాస్పిటల్ వాళ్ళు చూస్తారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళని తీసుకుని వచ్చారు ఎలికా శ్రీకాంత్ అన్న. సో అందరూ ఉపయోగించుకునే విధంగా ఈ వార్డులో సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా దీనికి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల, చేయడం వల్ల వైద్య రంగంలో నిజంగానే ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా ఎన్నో పెట్టాలని, అలాగే ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ వల్ల పేదవాళ్ళకి మెడిసిన్ వైద్యం అనేది ఉచితంగా దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపయోగించుకున్నందుకు, అలాగే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన ఎలికా శ్రీకాంత్ అన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.